హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. నేను ఈరోజు ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ఎంతో టేస్టీగా సింపుల్గా ఉండే ఒక రెసిపీ చేద్దాం అనుకుంటున్నాను. అదేంటంటే మైసూర్పాకు చేద్దాం అనుకుంటున్నానండి. మైసూర్పాకు మా శుభలక్ష్మి చేసింది కదండి, మా కుమారి చేసింది కదా, సేమ్ ప్రాసెస్లో చేద్దాం అనుకుంటున్నాను. అయితే మరి నేను ఒక్కదాన్నే కదా చేసేది, వాళ్ళైతే ఇద్దరు చేశారు, చాలా బాగా చేశారు, సూపర్గా వచ్చినాయి. వాళ్ళ అయితే మరి నా అయితే ఎలా వస్తాయో ఏంటో ఒకసారి అయితే మనం చూసేద్దాము. ఎందుకంటే నేను వీడియో తీసుకుంటూ నేను చేయాలి కాబట్టి ఒకవేళ చిన్న చిన్న మిస్టేక్స్ ఏమన్నా వచ్చినా సరే అడ్జస్ట్ చేసుకోండి, ఏమనుకోకండి, ఓకేనా? ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి ఎలాగొస్తాయో ఏంటో మనమైతే చూసేద్దాం. వాటికి దిండి మైసూర్పాకానికి ఏమేమి కావాలో ఏంటో అనేది మీకైతే చూపిస్తాను, చూడండి, ఓకేనా? ఒకసారి మనం కొలతలు అయితే చూసేసుకుందామండి. ఇప్పుడు ఇదిగోండి, మనకు మైసూర్పాకం చేసుకోవడానికి కొలతలు అనమాట. ఇదిగో ఒక కప్పు శనగపిండి శుభ్రంగా నేను జల్లించి పెట్టుకున్నాను అనమాట. నీట్గా ఉంది, చాలా నీట్గా ఉంది. ఒక కప్పు శనగపిండికి 2 కప్పులు పంచదార అనమాట. 1 కప్పు వాటరు వేసుకుందాం. తర్వాత ఇదిగోనండి నెయ్యి. ఈ లోతు గిన్నె మనం ఇలా తీసుకోవాలి, ఇలా లోతుగా ఉన్న గిన్నె తీసుకోవాలి. స్టీల్ గిన్నె అయినా పర్వాలేదు, ఇంక వేరే ఏదైనా పర్వాలేదు అనమాట. నెయ్యి రాసుకుని శుభ్రంగా ఇలా పెట్టుకొని ఉన్నాను. తర్వాత ఇదిగో స్టవ్ వెలిగించి ఈ మూకుడు ఇలా పెట్టుకున్నానండి. తర్వాత మనకి 2 కప్పులు, 1 కప్పు శనగపిండి కదండి, ఖచ్చితంగా 2 కప్పుల ఆయిల్ అయితే ఉండాలన్నమాట. నేను ముందుగానే స్టవ్ వెలిగించేసి అదిగోండి ఆయిల్ అయితే వేడెక్కుతుంది. మనకి ఆయిల్ అనేది బాగా వేడెక్కాలన్నమాట, చాలా వేడిగా ఉండాలన్నమాట. ఇది ప్రాసెస్ మనం స్టార్ట్ చేసే ముందే మనం ఆయిల్ ఇలా పెట్టేసుకోవాలి. మనకి ఇది ఆయిల్ పోసుకోవడానికి ఇదిగోండి మనకి ఇలా చిన్నగా లోతు గట్టు ఉంటుంది కదండి, పప్పుచారు గట్టు, ఇది మనం పెట్టుకున్నామంటే మనకి ఆయిల్ వేసుకోవడానికి బాగుంటుంది. ఇదిగోండి 1 కప్పు శనగపిండికి 2 కప్పులు పంచదార వేసేసాను. ఇంకో కప్పు అది వేసాను, షుగర్ వేసాను అనమాట. ఇది మనం కొంచెం తీగపాకం వచ్చే వరకు కలుపుకుందాం. తీగపాకం రావాలి, తీగపాకం వచ్చే వరకు కలుపుకుని ఇలా మనం చూద్దాం. నెక్స్ట్ ప్రాసెస్, ఒక స్టవ్ మీద ఏమో ఆయిల్ అయితే వేడెక్కుతుంది. చూడండి, పంచదార పాకం అయితే మనకి రెడీ అవుతుంది అనమాట. మనకి తీగ పాకం రావాలండి. తీగ పాకం వస్తే మనకి మంచి పర్ఫెక్ట్గా మనం వేసుకున్న కొలతల ప్రకారం మనకైతే మైసూర్పాకం అనేది వస్తుంది. మొన్న చూసారు కదండి, మొన్న వీడియోలోని శుభలక్ష్మి విలేజ్ హోమ్ ఉంది కదండి, యాదవులు, తర్వాత కుమారి విలేజ్ హోమ్ ఉంది కదండి, వాళ్ళిద్దరూ మా మేనగోడలు, మా అమ్మాయి అనమాట. వాళ్ళిద్దరూ కలిసి చేశారు. చాలా అంటే చాలా బాగా చేశారు, చాలా పర్ఫెక్ట్గా చేశారనమాట. మా మేనగోడలు కుమారి అయితే వంటలు అయితే చాలా బాగా చేస్తుందండి. ఆవిడ మీరు అందరూ చూస్తున్నారు కదా, ఏ వంటలు అయినా సరే మంచి పర్ఫెక్ట్గా చేస్తుంది. ఇద్దరు కుమారి మా శుభలక్ష్మి ఇద్దరు కలిసి అయితే చేస్తున్నారు. వాళ్ళిద్దరూ ఒకరు వీడియో తీసుకుంటూ ఒకరు చేసుకుంటూ వాళ్ళు చేశారు, బాగా చేశారు. మరి వాళ్ళలాగా నాకు వస్తుందో రాదో చూద్దామండి. ఎందుకంటే నేను ఒక్కదాన్నే కదా, నేను వీడియో తీసుకుంటూ నేను ఒక్కదాన్నే చేసుకోవాలి కాబట్టి మరి కొంచెం ఎలా వస్తుందో చూద్దాం. ఫస్ట్ టైం చేస్తున్నాను, ఫస్ట్ టైం ప్రయోగం అనమాట ఈ మైసూర్పాకం అనేది. చూద్దాం. అదిగోండి మనకి ఆయిల్ అయితే బాగా హీట్ ఎక్కిందనమాట. ఆయిల్ అది సిమ్లో పెట్టుకుని అలాగే ఉంచుకున్నాను ఆయిల్ అనేది. ఇదిగో చూడండి, పాకం అయితే రెడీ అయిపోతుంది కదా. మనం ఒకసారి తీగలాగా వచ్చిందో లేదో మనం చూసుకుందామండి ఒకసారి. అదిగోండి ఇలా అంటుకుంటే మనకి తీగ పాకంలాగా వచ్చినట్టు అనమాట. వచ్చిందండి, పాకం అయితే వచ్చింది. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నేనైతే ఇవి శనగపిండి వేసేసుకుని కలుపుకొని మీకైతే చూపిస్తాను. చూడండి, శనగపిండి మొత్తం వేసేసుకున్నాను అనమాట. వేసేసుకుని ఇలా కలుపుకున్నాను. ఒక చేత్తో వీడియో తీసుకుంటూ ఒక చేత్తో చేస్తున్నాను కదండి. ఎక్కడన్నా చిన్న చిన్న మిస్టేక్స్ రావచ్చు, ఏమీ అనుకోకండి. కానీ మనకి మైసూర్పాకం అయితే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. చూడండి, ఉండలాగా లేకోకుండా నీట్గా మనం ఇలా కలుపుకోవాలి. ఇందులో కొంచెం మనం యాలకుల పొడి కూడా వేసుకోవచ్చు అనమాట. అయితే నేను యాలకుల పొడి ఉన్నది కానీ నేనైతే వేయట్లేదు, ఎందుకంటే పిల్లలు ఇష్టంగా తినరు, అందుకనేసి నేను వేయట్లేదు అనమాట.
ఇదిగో చూడండి ఆయిల్ అయితే బాగా వేడెక్కుతుంది కదా. ఫస్ట్ మనం ఇలా కలిపేసుకోవాలి. ఇలా మనం కలిపేసుకున్న తర్వాత చూడండి ఇలా ఉంది కదా. ఇప్పుడు కొంచెం మనం ఆయిల్ అయితే వేసుకుందాం. చూడండి ఆయిల్ ఇలా వేసుకుంటా ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇలా మనం అసలు ఎట్టి పరిస్థితుల్లో కలపడం ఆపకూడదు. మనం కొంచెం లోతుగా మందంగా ఉన్న మూకుడే మనం పెట్టుకోవాలన్నమాట. చూడండి నేను ఒక చేత్తో వీడియో తీసుకుంటున్నాను కదా. నేను మొత్తం ప్రాసెస్ కొంచెం కలిపేసుకున్న తర్వాత నేను మళ్ళానైతే మీకైతే చూపిస్తాను. ఇలా ఆయిల్ వేసుకుంటూ ఇలా మనం కలుపుకోవాలన్నమాట. చూడండి ఎలా వస్తుందో చక్కగా బుడగలులాగా వస్తుంది. ఇది మనం ఆయిల్ అంతా ఇది చక్కగా పీల్ చేసుకోవాలన్నమాట. ఇది ఆయిల్ చక్కగా పీల్ చేసుకునే వరకు కూడా మనం ఇలా తిప్పుతూనే ఉండాలి. ఇలా తిప్పుతూనే మళ్ళీ నెక్స్ట్ మనం ఇంకో గరిటె మనం వేసుకోవాలన్నమాట అండి. ఇలాగా ప్రాసెస్ అంతా ఇలా చేసుకుందాం. అదిగో చూడండి ఇలా చిల్లిగట్టు ఇలా వేసుకున్నాం అనమాట. ఇలా నేను మొత్తం చేసుకుని మొత్తం మీకైతే నేనైతే చూపిస్తాను ఫ్రెండ్స్. ఇలా చేసేసుకొని అయిపోయిన తర్వాత ఇదిగో మనం నెయ్యి రాసి పెట్టుకున్నాం కదా ముందుగా గిన్నె, ఈ గిన్నెలోకి తీసేసుకొని మీకైతే చూపిస్తాను. చూడండి మనకైతే ఎలా వచ్చేసింది. ఇది ఎలా వచ్చింది కదండి. ఇప్పుడైతే మనకు రెడీ అయిపోయినట్టు అర్థం. అంగో చూడండి ఆయిల్ మొత్తం అయిపోయింది కదా, వేసేసాను కదా. ఇప్పుడు మనం దీన్ని గిన్నెలోకి ఆయిల్ రాసి పెట్టుకున్న గిన్నెలోకి అయితే తీసేసుకుందాం. చూడండి ఇలా గిన్నెలోకి అయితే నేనైతే తీసేసుకున్నాను. నా దగ్గర కొంచెం తక్కువగా ఉన్నది నెయ్యి, టేస్టీ కోసం అనేసి పైన కొంచెం నెయ్యి అయితే వేసుకున్నాను అనమాట. ఇప్పుడు దీనిని మనం కొంచెం మూత పెట్టేసుకుని చల్లారే వరకు మూత పెట్టుకుని ఇలా ఉంచుకుందాం. చల్లారిన తర్వాత చూద్దాం అనమాట. ఇదిగోండి మనం చేసాం కదా, ఇదైతే చల్లారిపోయింది. ఇప్పుడు ఇది చిన్న చిన్న పీసులాగా కట్ చేసుకుని ఎలా వచ్చిందో మనమైతే టేస్ట్ అయితే చూద్దామండి. ఇప్పుడు ఇదిగోండి ఫ్రెండ్స్ నేనైతే కట్ చేస్తాను. చాలా అంటే చాలా బాగా వచ్చినాయండి. ఫస్ట్ టైం చేసినప్పటికీ కూడా చూడండి చాలా బాగున్నాయి. టేస్ట్ చూసాం, చాలా టేస్టీగా ఉన్నాయి అన్నమాట. ఇదిగో చూడండి ఇదిగోండి మైసూర్ బొమ్మ అయితే చాలా బాగా వచ్చింది. నేనైతే ఫస్ట్ టైం చేశాను కదండి, ఫస్ట్ టైం చేశాను. ఇంత పర్ఫెక్ట్గా అయితే వస్తుందని అయితే నేను అనుకోలేదు. చాలా అంటే చాలా బాగున్నది, చాలా టేస్టీగా ఉన్నది, సూపర్గా వచ్చిందనమాట. సేమ్ మా కుమారి మా శుభలక్ష్మి చేసినట్టుగానే వచ్చినాయండి. చాలా బాగున్నాయి, టేస్ట్గా కూడా ఉన్నాయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. ఇప్పుడైతే మా అత్తయ్య గారికి మా పిల్లలకి ఇస్తాను నేను ఇవి. మరి ఇది కదా మైసూర్ చేశానుగా, తీసుకో టేస్ట్ చూడు. తీసుకొద్ది కాకబెట్టి నీళ్ళు పోసి